ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని యొక్క వాక్య భాగాల్లోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం. ప్రభు సముఖంలో ప్రార్థిస్తుండగా ప్రభు అనుగ్రహించిన సందేశమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరం మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు పొందుకునే సంవత్సరం. స్తోత్రం. ఈ లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. దానికి ఆధారముగా ఈ స్థలంలో 3వ అధ్యాయము 7, 8వ వచనములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని వినిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హెబ్యూలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు సుమారు సంవత్సరాల కొలది తరాలు మొదలుకొని ప్రభు సముఖంలో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. దేవుని యొక్క మాట ప్రకారముగా, ఆయన వాగ్దాన ప్రకారముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారముగా 4 తరము గతించిన తర్వాత 4వ తరము వారిని నేను దర్శించి, వారిని విమోచించి, విడిపించి మరలా వాగ్దాన దేశంలోనికి వారిని నడిపిస్తానని ప్రభు ముందుగానే అబ్రహాము ద్వారా వాగ్దానము చేశాడు. ప్రభుకి స్తోత్రం. అయితే ప్రియులారా, వారికి 4 తరాలు పట్టింది. బట్ దేవుని యొక్క బిడ్డలు అనేక సంవత్సరం నుండి ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ప్రభువు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, ఈ యొక్క సంవత్సరం నేను మరల చెప్తున్నాను, మీరు గత కాలంలో చేసిన ప్రార్థనలకు జవాబు పొందుకునే సంవత్సరం ఇది. ఎనీ ప్రేయర్, మీరు ఎటువంటి బాధల నుండి ప్రార్థన చేశారో, ఎటువంటి కష్టములో నుండి ప్రార్థన చేశారో, వాటికి ప్రభు ఇస్తున్న ఆ అద్భుతమైన జవాబు ఏంటంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇచ్చే సంవత్సరం. మనం చేసిన ప్రార్థనకు మనం జవాబు పొందుకునే సంవత్సరం ఇది. ప్రభుకు స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యాలు తన బిడ్డల పట్ల ఆయన చేయబోతున్నాడు. మీరు ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకుంటారు. ఇది ఎలాగో జరుగుతుందని ఊహించుకోవద్దు, ఎవరు చేస్తారనేది ఆలోచించవద్దు. స్తోత్రం. మీరు భౌతికంగా ఒకవేళ ఆలోచన చేశారు అనుకోండి, మీరు భౌతికంగా కానీ ప్రకృతి ప్రకారంగానే ఒకవేళ మీరు ఆలోచన చేశాను అనుకోండి, అది మీ యొక్క ఊహకు మించింది కనుక మీ వల్ల అసలు కాదు. ఎటువంటి మైండ్ వస్తుందంటే, మనసు వస్తుందంటే, పరిస్థితి ఇలాగుంటే ఇది ఎలా జరుగుతుంది అనేక సందేహం అనేది దీనిలో మీకు వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్తులో ఉన్నప్పుడు వారికి బయటికి రావడానికి వారికి ఎటువంటి అసలు హోపే లేదు, అసలు నిరీక్షణే లేదు. కారణం, ఐగుప్తు అనేది ఒక దేశం, ఐగుప్తులో ఒక రాజు ఉన్నాడు, ఐగుప్తులో సైన్య సమూహాలు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో కేవలం కొద్ది మంది మాత్రమే. వారికి రాజు లేరు, వారికి సైనికులు లేరు, వారికి నాయకులు లేరు, వారికి ఆయుధాలు లేవు. గమనించండి, వారి పక్షముగా యుద్ధం చేసిన వాడు కూడా ఎవరు లేరు. ఈవెన్ మోసే చెప్పినప్పుడు కూడా వారికి నమ్మకం రాలే. ఈరోజు నిన్ను కూడా
దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుండగా, నీవు ప్రార్థన చేసిన ప్రార్థనకు ఈ సంవత్సరం ప్రార్థన జవాబు పొందే సంవత్సరం అని చెప్తున్నప్పుడు, ఈ పాస్టర్ గారు నిజమేనా? అవును, నేను చెప్పేది నిజమే. స్తోత్రం. దేవుని వాక్యము నిరంతరము నిలిచినది. భూమి ఆకాశములు గతించిపోతుంది, కానీ ప్రభు వాక్యము నిరంతరము నిలిచినది. నిరంతరము నిలిచినది అనే పదానికి అర్థం ఏంటంటే తప్పకుండా అది నెరవేర్చబడుతుందని. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నీ మైండ్లోనికి ఎటువంటి సందేహమును రానియకము. ఒకవేళ ఎటువంటి సందేహము కానీ వస్తే వాటిని గద్దించు. స్తోత్రం. వాటిని గద్దించు అంతే. నో, నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నట్టుగానే ఇస్తున్నాడని నమ్మాలంతే. ప్రభుకు స్తోత్రం. కనుక గత సంవత్సరాల్లోనూ చేసిన బంధకాల విషయంలో విడుదల కొరకు ప్రార్థన చేశావు. బలహీనత నుండి విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేశావు. కష్టాల్లో నుండి విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేశావు. అనారోగ్యం నుండి స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేశావు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. దైవికంగా ఎదగాలని ప్రార్థనలో, విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రార్థన చేశావు. ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు పొందుతున్నావు నువ్వు. స్తోత్రం. ఎందుకంటే ఆయన పేరే ప్రార్థన ఆలకించే దేవుడు. స్తోత్రం. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ప్రార్థన ఆలకించే, ఆయనకు ఎటువంటి మోమాటము లేదు, పక్షపాతము లేదు. పెద్దలు ప్రార్థన చేస్తే వింటాను, చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే వినను ఏమాత్రం అనే దేవుడు కాడు. ఆయన అందరి పట్ల తన కృప చూపగలిగిన దేవుడు. ఎందుకంటే రోమపత్రికలో మనం చూడగల 10వ అధ్యాయము 12వ వచనం నుండి రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆ 12వ వచనం అంటాడు, యూదులని గ్రీసు దేశంలో ఏ భేదము లేదు, ఆయనకు తనకు ప్రార్థన చేయవారందరి పట్ల ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృప ఎంత అధికముగా ఉందంటే దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడైన, జ్ఞానములో సమృద్ధి కలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం. కనుక తనకు ప్రార్థన చేయవారందరి పట్ల ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. అందుకే 14వ వచనంలోకి వెళ్ళిపోతే, అదే రోమపత్రికలో 10వ అధ్యాయం 14వ వచనం అంటాడు, వారి యొక్క పాదములు ఎంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం 10వ వచనం అనుకుంటాను, ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడు ఎవడో. దేవుని స్తోత్రం చెప్పాలి. ఓకే, 13. ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడు ఎవడో వాడు రక్షింప. స్తోత్రం. ప్రశ్న, మీరు ఏ నామంలో ప్రార్థన చేశారు? యేసు ప్రభు అయితే మీ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. స్తోత్రం. నేను యేసు ప్రభుని గురించి ఒక మాట చెప్పన్నా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యాడు. ఆరోహణమై ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నాడు మీకు తెలుసా? ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమందు, అనగా తండ్రి కుడి పార్శ్వమందు ఆయన కూర్చుని ఉన్నాడనమాట. వాస్తవమే. కానీ ఎఫెస పత్రికలు కానీ, గలతీ పత్రికలు కానీ, హెబ్రీ పత్రికలు కానీ, అలాగే పేతురు పత్రికలు కానీ, ఆయా పత్రికలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే, ఆయన రోమ పత్రికలు కానీ తండ్రి కుడి పార్శ్వమందు ఆయన కూర్చుని ఉండి మన అందరి కొరకు ఆయన విజ్ఞాపనము. స్తోత్రం. మీ విశ్వాసం కొరకు మాట చెప్తా, మీ ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, కానీ నీ పక్షముగా ఆల్రెడీ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చునుండి ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. యేసు ప్రభు తాను చేస్తున్న ప్రార్థన విషయంలో, విజ్ఞాపన విషయంలో ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ మాట్లాడుతూ, తండ్రి నేను నీ సన్నిధానములో ఏది అడిగినా సరే నువ్వు నాకు అది అనుగ్రహించుచున్నావని నాకు ముందుగా తెలుసు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇక్కడికి మరలా వద్దాం, ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో 11వ అధ్యాయం బైబిల్ తెరవాలి. ఇందులో పిల్లలందరూ బైబిల్ తెరవాలి.
స్తోత్రం. హల్లెలూయా. 39 వచనం, యేసు రాయి ప్రైజ్ ది లార్డ్. చదవండి. స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను, ఇప్పుడు చెప్పబడుతున్న మాట నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. స్తోత్రం. 41 వచనంలో మనం చూసుకుంటే అక్కడ యేసుప్రభు అంటాడు, అంతటా వారు ఆ రాయి తీసివేయి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. స్తోత్రం. మొదటిగా అంటున్నాడు, తండ్రి నా మనవి నువ్వు వినినందున నీకు వందనాలు. 42 వచనం అంటాడు, నువ్వు ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు, అంతే. ఇంకా ఒకరోజు కూడా కాదు అనేది లేదు, జరగదు అనేది లేదు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి. నేను చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభువారు నీ పక్షముగా, నా పక్షముగా, మనందరి పక్షముగా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉండి ఆయన విజ్ఞాపన చేస్తుండగా ఆయన ప్రార్థనకు జవాబు రాకపోవడం ఏంటంటే? స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క సంవత్సరం మీరు చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబు పొందుకునే సంవత్సరం. దాన్ని మీరు అనుభవిస్తూ ప్రభువులు ఆనందించే సంవత్సరం ఇది. స్తోత్రం. మీరు ప్రార్థిస్తుండగా దేవుడు తన అద్భుత కార్యాలను జరిపించబోతున్న సంవత్సరం ఇది. స్తోత్రం. అందుకు వారి కష్టాల్లో నుండి వారిని విడిపించడానికి ప్రభు అన్నాడు, నేను చూశాను మీ బాధని, చూశాను మీ కష్టాలను నేను చూశాను. ఓ శత్రువులు మీకు పెడుతున్న బాధలను కూడా నేను చూడగలిగాను, వెట్టి పనులను కూడా చూశాను, శ్రమలను చూశాను. అంతేకాకుండా ఆ శ్రమలలో మీరు నాకు పెట్టిన మొర నేను విన్నాను. అందుకే నేను దిగి వచ్చాను. ఎందుకు? విడిపించడానికి నేను దిగి వచ్చాను. అంటే మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి వచ్చాను. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగాలలో చదువుతున్నట్టుండగా ప్రభు కొన్ని ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేశాడు. అందులో భాగంగా ఒక వ్యక్తి యెహోషువ మాకు కనబడతాడు. యెహోషువ ఒక సామాన్యమైన వ్యక్తి. యెహోషువ నీలాంటి నాలాంటి ఒక మానవుడు మాత్రమే. కానీ మన యెహోషువ గ్రంథంలో మనం చదువుకోగలిగితే, యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలోనికి మనం వెళితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలుపు. చంద్రుడా నువ్వు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ 12, 13, 14 వచనాలు మనం చదువుకోగలిగితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి అవసరత కొరకు ప్రార్థన చేశారు. ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ అవసరత ఉంది. ఏంటి? విజయము అవసరం. ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ విడుదల అవసరం. ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ కాపుదల అవసరం. వారి యొక్క అవసరతలో యెహోషువ అనే ఒక వ్యక్తి ఆయన ప్రజలందరి ముందు అందరూ వినుచుండగా ఆయన ప్రార్థన చేశాడు. స్తోత్రం. నా సబ్జెక్ట్ కొద్దిగా ఉన్నా సరే మీ క్షేమం కొరకు ఈ మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ప్రభుకు స్తోత్రం. మీరు సాధారణంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఈ కార్యం చేయి, ప్రభువా కార్యం చేయి, లేదా ప్రభువా విడుదల చేయి, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా దీవించు, ప్రభువా కాపాడు నాయన, ఓకే ప్రభువా నాయన మీరు వర్ధిలింపచేయండి, ప్రభువా విజయము దయచేయండి, ప్రభువా ఫలింపచేయండి ప్రార్థన చేస్తారు. అందరూ చేస్తారా చేయరా? ఓకే. ప్రభుకు స్తోత్రం. అని వినండి ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఉంది. అదేంటో తెలుసా? వారందరూ వినుచుండగా అందరి ముందు యెహోషువ ప్రార్థన చేసెను. ఉందా అలాగా? ప్రార్థన చేసెను. ఈ ప్రార్థన చేస్తూ ఒక పదం వాడాడు అక్కడ, మీరు చూడండి. ప్రార్థన చేస్తూ ప్రకటించాడు అక్కడ.
తలపైకి ఎత్తను వినండి. ప్రార్థన చేస్తూ ఆయన డిక్లేర్ చేశాడు, ప్రార్థన చేస్తూ ప్రకటించాడు, ప్రార్థన చేస్తూ ఆజ్ఞాపించాడు. స్తోత్రం. అక్కడ ప్రభువా ఇలా యుద్ధం జరగబోతుంది నాయనా, మేము శత్రువుల మీద విజయం పొందే వరకు కూడా సూర్యుని ఆపే ప్రభువా, చంద్రుని ఆపే ప్రభువా అన్నాడా? అక్కడ ఏం రాయబడింది చూడండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసు రక్తమే, గట్టిగా యేసు రక్తమే సూర్యుని ఆపే ప్రభువా, చంద్రుని ఆపే ప్రభువా. ప్రార్థన చేయలే, ఆయన ప్రార్థన చేశాడనే మాట రాశాడు. కానీ ఆయన సూర్యునితో ఏమంటాడు చదవండి. ఇప్పుడు సూర్యునితో ఏమంటాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువును ఆజ్ఞాపించు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిస్థితులను ఆజ్ఞాపించు. స్తోత్రం. ఇక్కడేమో అది దేవుని యొక్క ప్రకృతి కాబట్టి నిలిచిపోమన్నాడు, ఆగిపోమన్నాడు. కానీ మనము ప్రభుకి స్తోత్రం, ఆ సమస్యలకు ఆగిపో అనడం కాదు, పారిపోమని చెప్పాలి. స్తోత్రం. పరిస్థితులను మనం గద్దించాలి, అనారోగ్యాన్ని నువ్వు గద్దించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో వెన్ యూ ప్రే, జస్ట్ కమాండ్ ద సిచ్యువేషన్, రిబ్యూక్ ద సిచ్యువేషన్. స్థితిగతులను, ప్రతికూల పరిస్థితులను, అపోజిషన్ స్పిరిట్ని నువ్వు గద్దించాలి, వాటిని వైదొలగమని గద్దించాలి. అందుకే దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో 4:7 అంటాడు, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని. ప్రభుకు స్తోత్రం, స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున సందేశం ప్రకటించినట్టుగా ఆయనకు తెలియజేశాడు. కనుక మీకు చెప్తున్నాడు. హల్లెలూయా. సో నీ మొరను ఆలకించి ఆయన దిగి వచ్చి నీకు విడుదల చేసే సంవత్సరం ఇది. సంవత్సరం అన్న వెంటనే ముగింపు కాదు, ప్రారంభము నుండి ఆయన కార్యము చేసే దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఒకని ప్రార్థనని ప్రకృతినే దేవుడు ఆపగలిగితే, ఒకని ప్రార్థన ఆలకించి దేవుడు సూర్యుడిని చంద్రునే దేవుడు ఆపగలిగితే, చిన్న చిన్న విషయాలు నీ ఎదుట అది ఏ పాటిది? ప్రభుకి స్తోత్రం. కాబట్టి టేక్ కరేజ్, ధైర్యము తెచ్చుకో. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని స్థితిగతులతో మాట్లాడు. స్తోత్రం. వాటిని గద్దించడం నేర్చుకో. ప్రార్థన చేయాలి, వాటిని మనం గద్దించాలి. ఓకే, ప్రార్థన మామూలుగా ఉంటుంది, వాటిని గద్దించడం అన్నది అది పోరాటం అని అర్థం. పోరాటం. ప్రభుకి స్తోత్రం. గత దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు, ప్రభు ఒకసారి నా దగ్గరికి రా, నాతో కలవవా, నాతో మాట్లాడవా, నా దగ్గరికి రావా అని అంటే ప్రభు వచ్చాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తన సంతోషం ఇంతంత కాదు, గొప్ప ఆనందంగా ఉన్నారు. కరెక్ట్గా యేసుప్రభు వచ్చారు. యేసుప్రభుతో మాట్లాడుతున్న మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక పిల్లి వచ్చి ఇటు గెంతడం, అటు గెంతడం, వాళ్ళ మధ్యలో గెంతడం, ఇవన్నీ చేస్తుంది. వినండి, ఇది మీకు చాలా చాలా అవసరం అంది. ఆ పిల్లి వచ్చి గెంతుతుంటే ఈ విశ్వాసికి చాలా వరకు కూడా మౌనంగా ఉన్నాడు. అని అంటూ కొంతసేపు ఉన్నాడు. ఈ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. యేసు ప్రభుతో మాట్లాడదామంటే మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లే. అరే ఇంతకాలానికి ప్రభువే వచ్చి దర్శించాడని గొప్ప ఆనందంతో మాట్లాడని తనకుంది, కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇది చాలా గలిబిలి చేసేస్తుంది. లాస్ట్ కోపం వచ్చి వాటిని ఒక్కసారి గద్దించాడు. దేన్ని? అందులో పిల్లిని గద్దించిన వెంటనే అప్పుడు జస్ట్ తోకమొడి చేసి వెళ్ళిపోయింది. యేసుప్రభు ఏం చేయట్లే. పిల్లి వచ్చింది కదా, యేసుప్రభు ఏం చేయాలి? గద్దించాలా గద్దించకూడదా? కానీ యేసుప్రభు గద్దించడం లేదు, మౌనంగా ఉన్నాడు. ఆ అబ్బాయి గద్దించిన తర్వాత అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను యేసుప్రభుని అడిగాడు, ప్రభువా ఏంటి అప్పటి నుండి అసలు మనం ఇద్దరి మధ్య అసలు మాట్లాడకుండా చాలా గలిబిలి చేసింది, చాలా గందరగోళం చేసింది, చాలా చిరాకు పుట్టించేసింది, ఎందుకు ప్రభువా నువ్వు గద్దించలేదు వాటిని అంటే ప్రభు అన్నాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము
మరి అందుకే కదా ప్రభు గద్దించని లేదు ఎందుకు అంటున్నాడు? అరే బాబు, నీ చెప్పేది విను. పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఉన్నది, ఆ అధికారాన్ని నేను మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గద్దించవలసింది నేను కాదు, నీవు గద్దించాలి అన్నాడు. కాబట్టి లాస్ట్కి నువ్వు ఇప్పుడు చిరాకు పడి 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 చివరికి ఇబ్బంది పొందిన తర్వాత లాస్ట్కి నువ్వు గద్దించావు. అదే గద్దించడం ముందుగానే చేస్తుంటే అది ఎప్పుడో. కాబట్టి నేను చేస్తానని కాదు ఇక్కడ, ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ ద అథారిటీ. స్తోత్రం. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో సాతానుడు అపవాది ఆయన ఏ రీతిగానంటే ఒక వెలుగు దూత వలె క్రింద పడుట, నేను నక్షత్రం వలె పడుట నేను చూచి తిని అని మాట్లాడిన తర్వాత 20వ వచనం అంటాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రువు శక్తి అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించున్నాను. స్తోత్రం. అందుకే చెప్తున్నాను, ప్రకృతి మీదే ఒక వ్యక్తి మాట పలకగా సూర్యుడు చంద్రుడు నిలిచిపోతే, దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు శత్రువుని గద్దిస్తే అది నిలిచి ఉంటుంది. దేవుడు తప్పకుండా అది కార్యము జరిపిస్తాడు. ఆయన తన బిడల ద్వారా కార్యం జరుగుతుంటే ఆయన సంతోషంగా పొంగిపోతాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క సంవత్సరం నీ ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకునే సంవత్సరం. ఆ రీతిగా ప్రకృతిని శాసించినట్లుగా దేవుడు అధికారము అనుగ్రహించాడు. కనుక అలాంటి కార్యాన్ని నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు. అతని పేరు హిజ్కియా. హిజ్కియా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తుండగా దేవుడు అతని యొక్క మొరను ఆలకించాడు. గమనించండి, నేను ఈరోజు ప్రకటిస్తున్న ప్రతి ఒక్క మాటలన్నింటినీ కూడా ఊహించుకొని ఆలోచన చేసుకొని చెప్పిన మాటలు ఏమీ కాదు. దయచేసి మీరు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, ప్రార్థనలో ఉండగా నాకు జ్ఞాపకం చేసిన విషయాన్ని మాత్రం మీ ముందు నేను పెడుతున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ హిజ్కియాను గురించి ఆ యెషయా గ్రంథంలో రాయబడింది, అలాగే సమూయేలు గ్రంథంలో రాయబడింది. బట్ మన యెషయా గ్రంథంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలువగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమోగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. స్తోత్రం. దేవుడు ఒక్కసారి ప్రకటించాడంటే అది తప్పకుండా జరుగుతుంది. నీవు మరణించబోతున్నావు అని చెప్పేది ఎవరు ఇక్కడ? ప్రవక్త ద్వారానే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. కాబట్టి వినండి, వైద్యులు ఇచ్చే రిపోర్ట్కి భయపడద్దు. దేవుడే ప్రకటించిన, ప్రవక్త ద్వారా మాట్లాడిన నువ్వు మరణించేదవో అని చెప్పిన మాటను దేవుని సముఖంలో ఆయన తగ్గించుకొని, ప్రభువాని ఎదురని ఎలాగో యథార్థముగానో భక్తి కలిగిన నీ దృష్టికి అనుకూలంగా నేను జీవించగలిగాను, సత్యాన్ని అనుసరించి నడవగలిగాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని ప్రార్థనకు వెంటనే ఆ క్షణములోని జవాబు అనుగ్రహించాడు. స్తోత్రం. దేవుని బిడ్డ, నేను అందుకు చెప్తున్నాను, మరణకరమైన వ్యాధి నుండి ప్రభు అతన్ని విడిపించగలిగాడు. మరణకరమైన వ్యాధి మాత్రం కాదు, మరణం అగుదు అని కూడా వచ్చేసింది ఆజ్ఞ. వైద్యులు ఇచ్చే ఏ రిపోర్ట్కి భయపడవద్దు. స్తోత్రం చెప్పాలి. మీరు సంతోషించారు అనుకున్నాను. వైద్యులు చెప్పే ఏ భయానికమైన, అనారోగ్యకరమైన, లేకపోతే చనిపోతారని కానీ, మళ్ళీ వరస్ట్ అయిపోద్దని చెప్పినా కానీ వారి యొక్క రిపోర్ట్కి ఏమాత్రము చెప్పాలి, నేను భయపడనని చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. బికాస్ నన్ను స్వస్థపరిచే దేవుడు మాకు తోడై, హల్లెలూయా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మన పక్షముగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ మాట విన్న తర్వాత ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయితే మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని బట్టి మనం వెళతాం.
యేసు ప్రభు కృపను బట్టి ఆయన కృపా సింహాసనానికి వెళ్ళి ఆయన కనికరము కొరకు మనం వేడుకుంటుండగా ప్రభు ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాల్లో మరో వ్యక్తి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. హిజ్కియా జీవితంలో ప్రభు అద్భుతాలు చేసిన తర్వాత హిజ్కియా ప్రభువుని ఎంతగానో ఆనందించాడు. ప్రభు కేవలం ఆయన్ని స్వస్థపరచడం మాత్రం కాకుండా మరణమగుదువు అనే వాటిని ఆయన మార్చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. నేను మరణం వల్ల చెప్తున్నాను, వైద్యులు చెప్పిన ప్రతి మాట నిజము కావచ్చు, కానీ ఒక మాట చెప్పాలంటే నా దేవుడు అద్భుతం చేయడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సముఖంలో సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రభు సముఖంలో మొరపెడుతుంది. ఎన్నో సంవత్సరం నుండి ప్రార్థన చేస్తూ వస్తుంది ఆమె. కానీ ఒక సమయం వచ్చింది, తన ప్రార్థనకు జవాబు పొందే సంవత్సరం ఒకటి వచ్చింది. స్తోత్రం. ప్రతి సంవత్సరము ఏటేటా వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి పండుగలు చేసుకుంటూ ప్రభువును ఆరాధన చేస్తూ తిరిగి వస్తున్న దినాలలో ఆమె ప్రభు దగ్గర ప్రతి సంవత్సరం ప్రార్థన చేసింది. కానీ ఒక సంవత్సరం వచ్చింది, ఒక నూతన సంవత్సరం ఆమె జీవితంలో వచ్చింది. ఆ దినాన్న ఆమె చేసిన ప్రార్థనకు ఆమె అద్భుతమైన జవాబు పొందుకోగలిగింది. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు దేవుని బిడ్డ, ప్రభు నామమును బట్టి ధైర్యం తెచ్చుకో. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు అద్భుతమైన కార్యమైన జీవితాలు చేయబోతున్నాడు. మరి అంటుంది, యెహోవా నా ఎడల ఆయన గొప్ప కార్యము, దేవుడు నీ ఎడల ఆయన గొప్ప కార్యమును చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయంలో 17 వచనంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అంతటా ఏలి నీవు క్షేమముగా, స్తోత్రం, నువ్వు క్షేమంగా వెళ్ళము. ఈ దినము మొదలుకొని, ఈ నెల మొదలుకొని, ఈ సంవత్సరంలో, రాబో సంవత్సరాల్లో ప్రభు చేయబోతున్న విషయం ఏంటో తెలుసా? నీవు క్షేమముగా వెళ్ళుము. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో చేసిన మొరను, మహోన్నతుడైన దేవుని సముఖంలో చేసిన మొరను ఆయన నీకు దయచేయునుగాక. అప్పటికే చాలా సంవత్సరం అయిపోయింది. ఎంతో బాధను అనిపించింది. బహుశా నేను అనుకుంటాను వైద్యుల దగ్గర కూడా వెళ్ళి ఉండవచ్చు. ఇక నిరీక్షణ కేవలం దేవుడు తప్ప ఇంకేరే ఆధారము లేక ప్రభు సముఖంలో కేవలం ప్రార్థన విన్నపాలు మాత్రం తెలియజేసింది. సో ఒక టైం వచ్చింది, ఒక సంవత్సరం వచ్చింది. ఓకే, ప్రభు మాట్లాడాడు. దైవజనుని నోటి నుండి వచ్చిన మాట నమ్మండి. దేవుని సన్నిధిలో నిలబడి ఉంటుండగా దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉంటుంది. వారి పలికినప్పుడు, ఆశీర్వచనం పలికినప్పుడు జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్, దట్స్ ఆల్. విశ్వసించి అంగీకరించండి, అంతే. స్తోత్రం. అనేక సందర్భాలు మేము వివరించి చెప్పాను. ఏలియా దేవుని ఆత్మచేత, ఈ ఏలి అని యాజకుడు, ప్రధాన యాజకుడు ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడిన తర్వాత అప్పుడు నా కుమార్తె అని అనలే, ఏమీ లేదు, కేవలం ఆశీర్వచనం మాత్రం పలికాడు. స్తోత్రం. నేను మళ్ళా అంటున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ప్రభు నాకు అనుకొచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు చెప్తున్నాను. దేవుని అభిషేకం నా మీద నిలిచుండి మీతో మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. నువ్వు దేని గూర్చి మనవి చేసిన, దేని గూర్చి నువ్వు ప్రార్థన చేసినా అది నీకు అనుగ్రహించునుగాక. నీ వ్యక్తిగతమైన ప్రతి అవసరతలో ఆయన నీకు అనుగ్రహించునుగాక. నీ ఆత్మీయ ప్రతి అవసరతలో ఆయన నీకు దయచేయునుగాక. నీ యొక్క ఆరోగ్యమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ యొక్క చేతి పనులలో దీవెన కొరకు ప్రభు అనుగ్రహించిన సమస్త దీవెన నీకు అనుగ్రహించునుగాక. అలాగూ జరుగునట్లు కృప కలుగునుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన తాకి నీకు దైవికమైన ఆరోగ్యమునిచ్చునుగాక. స్తోత్రం. యేసు ప్రభు నామములో నువ్వు ఫలించుదువుగాక. నీవు అడుగు వాటి కంటే కూడా దేవుడు అద్భుత కార్యమైన జీవితాలు చేయునుగాక. ఆమేన్. అలాగూ జరుగునుగాక. నాటి నుండి ఆమె యొక్క దుఃఖముఖంగా ఉండడం మానేసింది.
ఏం జరిగింది? ఆ మాట పలికినప్పుడు దైవజనుడైన యాజకుడైన ఏలి ఆయన ఏమి అసలు తన బాడీ కదలింక అవ్వలేదు, లేకపోతే అనే భాషలతో మాట్లాడలేదు, మామూలుగానే చెప్పాడు. రెండోదిగా ఈ మాట పలికినప్పుడు ఇక్కడ ఉన్న ఈ యొక్క పేరు హన్నా, తనకు కూడా ఏమవలే, ఏదో వచ్చి తాకినట్లుగా, లేకపోతే శరీరం ఏదో వేడిగా ఉన్నట్లుగా, లేకపోతే కూల్ బ్రీజ్ అంటే చల్లటి గాలి, ఇలాంటి అనుభూతి అసలు ఏమీ జరగలే. కానీ మాట మాత్రం నమ్మింది ఆవిడ. స్తోత్రం. ఎంత నమ్మకం కలిగిందంటే దేవుడు నా జీవితంలో చేసాడని చెప్పేసి నమ్మేసి వెళ్ళిపోయి ఆ రోజు నుండి ఇక దుఃఖముఖముగా ఉండడం మానేసింది. సంతోషంగా ఉంది. నేను అనుకుంటాను పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి ఈసారి మందిరానికి వెళ్ళిన తర్వాత, ఈసారి పండగకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ముఖంలో ఎటువంటి దుఃఖం కనబడట్లేదు. గత సంవత్సరాల్లో, గత కాలంలో ఇలా ఉండేది కదా. ఆమెకి ఎంత విశ్వాసం అంటే, దేవుడు నాకు ఫలము దయచేశాడు, దేవుడు నాకు గర్భఫలము ప్రసాదించాడు, అంతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సృజనాత్మకమైనది. దేవుని వాక్యము సృజనాత్మకమైనది. దట్ మీన్స్ దేవుని వాక్యము సృజించగలదు. లేని వాటిలో దేవుని యొక్క వాక్యము సృజించగలదు. స్తోత్రం. అందుకే ఆ మాట నీ జీవితంలో, నీ యొక్క శరీరములో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క హృదయంలో, నీ యొక్క స్థితిగతులలో, మీ యొక్క పనులలో ఆయన మాట కార్యసాధకం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అండ్ దేవుని లేఖన భాగాల్లో అలాగ చదువుతూ ధ్యానం చేస్తూ వెళుతుండగా క్రొత్త నిబంధనలో మనకు మరో వ్యక్తి కనబడతాడు. క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళితే, మార్కు సువార్త 10వ అధ్యాయంలో హల్లెలూయా. Praise the Lord. Thank you, Jesus. నలభై 47, 48. కమాన్. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. స్తోత్రం. మీరు గమనించండి, అతడు దేవుని సముఖంలో యేసు ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని. ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేయలేదా? దావీదు కుమారుడా అని అంటున్నాడంటే మనం ఒక విషయం గమనించాలి. ఆయన ఇజ్రాయేలు గోత్రానికే సంబంధించిన వాడని, దేవుని యొక్క బిడ్డ, దేవుని గురించిన జ్ఞానము కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని వినినవాడు, ఎరిగిన వాడు. ప్రభుకు స్తోత్రం. ఈ వ్యక్తి దేవుని సముఖంలో అప్పటి నుండి ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేసి పూర్తిగా తన నిరీక్షణ అంతా కూడా, హోప్ అంతా కూడా పూర్తిగా కోల్పోయి ఉంటాడు. కానీ యేసు ప్రభువుని గురించి వింటే మాత్రం చచ్చిపోయినాక ఆ నిరీక్షణ మరలా బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన యేసు ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొరపెట్టినప్పుడు జరిగిన సంఘటన ఇంకా చాలా ఆటంకాలు తనకు వచ్చాయి. చాలామంది అడ్డగిస్తున్నారు. ఏంటయ్యి కేకలు అంటున్నారు. స్తోత్రం. ఏది ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తన ప్రార్థన జీవితాన్ని ఆయన మానివేయలేదు. తన యొక్క మొరను ఆయన ఏమాత్రం కూడా మానివేయలేదు, ఆపలేదు. ఎంతమంది అడ్డగించినా సరే ఆయన మొర పెడుతూనే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన ఎంతగా మొర పెట్టాడంటే 51వ వచనానికి వచ్చినప్పటికీ యేసు ప్రభు అంటాడు, యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నావు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం. ప్రభు పలుకుతున్నమాట, నేను నీకు ఏమి చేయగోరబోచున్నావు. హలో, నేను వాక్యమే చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు.
చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ఈరోజు సజీవంగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావో. అలా చూస్తున్నారు మీరందరూ. దానికి ఆన్సర్ నాకు కాదు చెప్పవలసింది, దేవుడయా, దేవునితో చెప్పాలి. నీ మనస్సులో వెనువంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. మరలా చెప్తున్నాను, ప్రభు అంటున్నాడు, తాము ఇచ్చిన యొక్క మొరకు, తాను చేసిన యొక్క విజ్ఞాపనకు ప్రభు అంటున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు. హల్లెలూయా. ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థించే, మనసులో ప్రార్థించే, లార్డ్ ఐ నీడ్ దిస్. నేను నీకు ఏం చేయాలని ప్రభు అడిగిన ప్రశ్నకు, ప్రభు నాకు ఇది, నీకు ఏది అవసరమో జస్ట్ ప్రే దట్ అంశం. ఆ అంశాలు ప్రార్థన చేయి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తన అవసరతని చెప్పాడు. ఇప్పుడు మీరేం చేయాలి? తన అవసరత అని చెప్పాడు, మీరేం చేయాలి? నీ అవసరతను ప్రభువుకు చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. దానికి యేసు ప్రభు ఎలాంటి జవాబు ఇస్తాడో మనం చూద్దాం. బట్ బిఫోర్ ఐ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళక ముందు ఈ సమయం ముందు మీకు టైం ఇస్తున్నాను. జస్ట్ ప్రే ఫర్ 1 minute. కేవలం 1 నిమిషం మాత్రం మీకు అవకాశం ఇస్తున్నాను. ప్రార్థన చేయి. బైబిల్ మూసేయడం కాదు, మీరు జస్ట్ చెప్పాను ప్రార్థన చేయమన్నాను, ప్రార్థన మాత్రం చేయండి. నేను మీకు ఏమి చేయగోరుచున్నావు అని ప్రభు వచ్చి అడిగిన ఈ ప్రశ్నకు నువ్వు ప్రభుకు జవాబు. ప్రభు నీ జీవితానికి ఏది అవసరం ఉందో, ఏది కావాలని ఆశ ఉందో, దేని కొరగెత్తిన మొరక పెడుతున్నావో, నీ వ్యక్తిగత జీవితానికి ఏది అవసరమో వాటిని ప్రభువుని అడుగు. ప్రభువుని ఇప్పుడే అడుగు. ఆయన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. రబాల షక తరల మాందరియాల కూరబా షక తిరిబి హలబోనా రిహెందిరియా కలో షక రబరబల ఓ రీమహాందు రియల బో షికె తిరియల కుతమనమ షకల ఓ నమందిరియల బో షక నేంద్రే కబల షకులియా రమందిరి కబా షెకెరియా లో షదురియల మొహంతురన మఖమందియన బో షక నింద్రి కలహ ముందురియల బే షికియా ఓ రిమహాందురియల బో కోషికియా త్రికామహంతురలబా షకందిరియల బో సబా. ఓ హల్లెలూయా. రిమ షందని కురమన సదర రికల కషకర బల బషదరియా ఓ రిమన షందనికో తెకరియా నమో షందనియా ఓ రవ లేఖతియా హీల రమహంతురియల కోషకనియా ఓ రిమందరియల బోతన కబ షకందిరి బలహంతురల బో సుదినియా. ఓ ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ రెహందిరియ బలో షకోరియన రే రెహందిరియల కుషకతిరియా నమో ఓ రిబలా షకన్ తిరియల బోందనని కబా. హల్లెలూయా. Oh, thank you, Father. Oh, in Jesus' name we ask, we pray, Father. యేసు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అండ్ ప్రార్థన అయిన తర్వాత, మొరపెట్టిన తర్వాత 52వ వచనాల్లో ప్రభు జవాబిస్తూ, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. స్తోత్రం. Go in peace. Your faith has healed you. నీ విశ్వాసమే నిన్ను విడుదల చేస్తుంది. వెళ్ళం. నీ విశ్వాసమే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చున్నది. వెళ్ళు, సమాధాన దానము వెళ్ళం. హల్లెలూయా. అండ్ దేవుని వాక్యం సెలవిస్తుంది, వెంటనే. నాకు ఈ మార్కు సువార్తలో ఉన్న అధిక శాతం ఎక్కడ మనం చూసిన ఈ పదం ఎక్కువ వాడబడి ఉంటుంది. వెంటనే అనే పదం, ఇమ్మీడియట్లీ అనే పదం. దేవునికి స్తోత్రం. ఇమ్మీడియట్లీ హీ రిసీవ్డ్ హిజ్ సైట్. ఆయన వెంటనే స్వస్థత, వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది. ప్రభుకి స్తోత్రం. సో రిసీవ్ యువర్ మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ యొక్క అద్భుతం యేసు నామములో పొందుకో. ఇప్పుడు నీ దైవికమైన విడుదల యేసు నామములో ఇప్పుడు పొందుకో. నీ దైవికమైన స్వస్థత యేసు ప్రభు నామములో క్షణమైన పొందుకో. స్తోత్రం. సో దిస్ ఇయర్, ఈ యొక్క సంవత్సరం ఇది మొదలుకొని నువ్వు జవాబు పొందుకునే సంవత్సరం.
ఇంకా ఏమి చేయబోతున్నాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం వెళితే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం అందరూ కూడా తెరవాలి. బాయ్స్, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29 verses 11 to మనం చదువుకుందాం. 11వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం. అండ్ ఫ్యూచర్ గురించి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. రాబో కాలాన్ని గురించి దేవుని యొక్క వాగ్దానం కేవలం ఈ సంవత్సరాన్ని గురించి మాత్రమే కాకుండా రాబో కాలమును గురించి దేవుని యొక్క వాగ్దానాలు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాల కొరకు, సంఘము పట్ల, దేవుని బిడ్డల పట్ల, దేవుని ప్రజల పట్ల ప్రభువు కలిగించిన ఉద్దేశం ఏమిటంటే, నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్న ఉద్దేశం అంతా కూడా అందులో ఒకటి కూడా హానికరమైనది కాదు, లేదా ఒకటి కూడా కీడుకరమైనది కాదు, కానీ సమస్తము కూడా సమాధానకరమైనది. స్తోత్రం. అండ్ సమస్తము కూడా నిరీక్షణ కలిగించిందే. ఓకే, ప్రార్థనకు జవాబిచ్చే సంవత్సరము, జవాబు పొందుకునే సంవత్సరం మాత్రం కాకుండా భవిష్యత్తును గురించి కూడా ప్రభు మాట్లాడుతేమంటే అది సమాధానకరమైనదే. అయితే మీరు గమనించండి, 12వ వచనం మీకు చెప్పాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. స్తోత్రం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు మొర పెట్టుదురేని అంటే మొర పెట్టుచుండగా, మీరు నాకు ప్రార్థన చేయుచుండగా. స్తోత్రం చెప్పాలి. ఇది మొదలుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు జవాబిస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మీరు నాకు మొర్ర పెట్టుచుండగా అని ప్రభు అన్నాడు. మీరు నాకు ప్రార్థన చేయుచుండగా నేను మేము ప్రార్థన ఆలకించుదను. స్తోత్రం. ఆలకించేదనని పదానికి అర్థం ఏంటి? జవాబిస్తానని అర్థం. అది ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. బట్ దేవుడు ఏ విధంగా ఆయన జవాబిస్తాడంటే, నీవు ప్రార్థన చేయుచుండగా. అందుకే నీ ప్రార్థన జీవితాన్ని అన్నాడు కూడా కోల్పోవద్దు. ప్రార్థన జీవితంలో అన్నాడు కూడా బలహీన పడవద్దు. ప్రార్థన జీవితం పట్ల అన్నాడు కూడా నిర్లక్ష్యము చేయవద్దు. ప్రభుకు స్తోత్రం. ప్రార్థన పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తుండగా ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడు. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటి? ప్రార్థించుచుండగా, నువ్వు నాకు మొర్ర పెట్టుచుండగా నీ మొరను నేను ఆలకిస్తాను. ఆయన జవాబు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సో మళ్ళీ చెప్తున్నాను, ఎలాగ జరుగుతుంది? మరియ కూడా అనుకుంది కదా అలాగే, ఇది ఎలాగూ సాధ్యము? మనుష్యులకు అసాధ్యమన్నది దేవునికి సాధ్యం. నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో దానికి దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం. ఆయన అనుగ్రహించున్నాడని విశ్వసించండి. అందుకే ఈయన ఎంతగా విశ్వసించాడు అంతగా తన పట్ల ప్రభు కార్యము చేశాడు. వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేల్ దేవుని సముఖంలో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక. ఆమేన్. సో అటువంటి గొప్ప కృప చేత రాబో సంవత్సరాల్లో ప్రభు అందరినీ దీవించాలని, సంఘాన్ని దీవించాలని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదరించాలని, బలపరచాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిల్లో ఆయన ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వన్స్ అగైన్ మరోసారి ప్రభు సముఖంలో మొరపెట్టు, ప్రభు సముఖంలో స్తుతించి జస్ట్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ప్రభువా నీవు నాకు ఇది అనుగ్రహించావు, నీకు స్తోత్రం. స్తుతి ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావు, నీకు స్తోత్రం. నువ్వు నాకు విడుదల చేశావు, నీకు స్తోత్రం. నువ్వు నన్ను దీవించావు, నీకు స్తోత్రం. నువ్వు అద్భుతము చేయబోతున్నావు, నీకు స్తోత్రం. ఓ నా జీవితంలో మహత్కారం చేయబోతున్నావు, నీకు స్తోత్రం. నూతన ద్వారాలను తెరుస్తున్నావు, నీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యము నా కోసం జరిపిస్తున్నావు, నీకు స్తోత్రం. నా పక్షముగా నీవు పోరాడుచున్నావు, నీకు స్తోత్రం. నాకు విజయం అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా. ఓ నాయనా నీకు స్తోత్రం. నన్ను వర్ధిల్లింప చేస్తున్నావు, నీకు స్తోత్రం. నన్ను కాపాడుచున్నావు, నీకు స్తోత్రం. నా బిడ్డల జీవితంలో నూతన కార్యం చేస్తున్నావు, నీకు స్తోత్రం. వారి బ్రతుకులను మార్చుచున్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓ వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. We worship your name, O Lord Jesus. Oh, nothing is impossible with you, Father. We believe, Lord. We believe, Lord. We believe, Lord. Naina namuchunamu naina. Shakarabala shandaniara korabala shenderehe ala koraba shakalaba. Oh Lord, I give you glory and honor, Father. Niku stotramu naina. Thank you for blessing your people, Father. Thank you for doing miracles, wonders and signs in the lives of your children, O God, Father. Hallelujah. Oh, Rabala Shaka. Thank you, Father, for making them a fruitfulness in every area of their life, O God, Father. Hallelujah. Hallelujah. Mighty God, we praise your name. Oh, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమగి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తమగి ఉన్నది. ప్రభు దాన్ని సమాప్తము చేస్తున్నాడు. నూతన ప్రారంభమును జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. తన కార్యము చేత ఆయన నిన్ను సంతోషపరచబోతున్నాడు. అది ఇప్పుడే మొలుచున్నది. అది ఇప్పుడే మొలుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మహిమ మీకే ఆరోపిస్తాం. ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము నాయన. కీర్తి మీకు ఆరోపిస్తున్నాము నా తండ్రి. యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.